చాలా విషయాలు చెప్పినారు. నాకు పృథ్వీ మంచి మిత్రుడు, కానీ ఆయన కంటే ముందు వారి తండ్రి గారు నాకు బాగా తెలుసు. నేను 9వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. నేను 9వ తరగతి విద్యార్థిగా 1969 ఉద్యమం చూసినాను. పెద్దగా అర్థమయ్యేది కాదు. నాన్ ముల్కీ అంటే ఏంది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఇట్లాంటి విషయాలు పెద్దగా అర్థమయ్యేవి కాదు. అయితే 69 ఉద్యమాన్ని నీట ముంచిన సమయానికి నాకు కొంచెం తెలివిడి వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. అప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారు జై తెలంగాణ అనే ఒక పత్రిక ప్రారంభించినారు. ఆ పత్రిక ప్రారంభించడానికి ముందు, ఆ పత్రిక ప్రారంభానికి ఒక పత్రిక ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా అయ్యో ఉద్యమం మళ్ళీ నట్టేట మునిగిందే, మళ్ళీ ఉద్యమం ఎట్లా లేవాలే, మళ్ళీ ఇంతటి ఉద్యమం వస్తుందా, ఎట్లా రావాలి అని ఆందోళన చెందుతున్న వాళ్ళంతా. మాది వరంగల్, ముచ్చర్ల సత్యనారాయణ గారిది కూడా వరంగలే. మా ఇంట్లోనే సమావేశాలు జరిగేవి. దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, అప్పుడు తెలంగాణ ఎన్జిఓల సంఘం నాయకుడిగా ఉన్న నెల్లూట్ల జగన్మోహన్ రావు, ముచ్చర్ల సత్యనారాయణ గారు, ఇట్లా మరికొంతమంది సుదీర్ఘంగా గంటల తరబడి బహుశా 20-30 ఛాయలు తాగి, అలవాటు ఉన్న వాళ్ళు ఒక 4-5 డబ్బాలు సిగరెట్లు తాగి ఒక 7-8 గంటలు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అదంతా వింటూ ఉండేవాడిని నేను. అప్పటికి ఇంకా పిల్లగానే. చివరికి వాళ్ళు జై తెలంగాణ పత్రిక ఒకటి ప్రారంభించాలనుకున్నప్పుడు చెన్నారెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడైన ఎస్ వెంకటరామరెడ్డి గారి సోదరుడికి నారాయణగూడలో ఒక ప్రెస్ ఉండేది, సాహితీ ప్రింటర్స్ అని. ఆ సాహితీ ప్రింటర్స్లో జై తెలంగాణ పత్రిక ప్రింట్ చేయడానికి ఆయన అంగీకరించినారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆర్థిక భారాన్ని తన మీద వేసుకున్నారు. ఎడిటోరియల్ బాధ్యతలు ప్రభాకర్ రావు గారు చూసేవారు. తెలంగాణ ఎన్జిఓల సంఘం నాయకుడిగా ఉన్న నెల్లూట్ల జగన్మోహన్ రావు ఉద్యమానికి సంబంధించిన విషయాలు, వార్తలు, ఆయన ఒక కాలం కూడా రాసేవాడు, కాకతమ్మ కబుర్లు అని. నేను ఆ పత్రికలో ప్రూఫ్ రీడింగ్ చేసేవాడిని. అప్పటికి ప్రూఫ్ రీడింగ్ అని తెలియదు నాకు, అసలు జర్నలిజం గురించి తెలియదు. నేను వాళ్ళు ఇక్కడికి వచ్చి పృథ్వీ పిలిస్తే వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, నాకు జర్నలిజంతో పరిచయం చేసిన వారు ముచ్చర్ల సత్యనారాయణ గారు. అప్పటి వరకు జర్నలిజం అంటే తెలియదు నాకు. మా తండ్రులు, మా కుటుంబంలోని అందరూ, మా పెద్దనాయన దేవులపల్లి రామానుజరావు గారు శోభ అనే పత్రిక నడిపినాడు వరంగల్లో. కాకతీయ పత్రిక పాములపర్తి సదాశివరావు గారు, పివి నరసింహరావు గారు నడిపిన కాకతీయ పత్రికలో మా నాయనలు, మా పెద్దనాయనలు వీళ్ళంతా అసోసియేటే ఉన్నా కూడా అప్పటికి ఇంకా నేను చిన్నపిల్లవాడిని, నాకు జర్నలిజం గురించి తెలియదు. ముచ్చర్ల సత్యనారాయణ గారి కారణంగానే నాకు జర్నలిజం గురించి తెలిసింది. ఆ తర్వాత కాలంలో నేను జర్నలిజాన్నే నా వృత్తిగా ఎంచుకున్నాను. ఇవాళకి 50 సంవత్సరాలైంది నేను వృత్తిలోకి వచ్చి. కాబట్టి తప్పనిసరిగా ముచ్చర్ల సత్యనారాయణ గారిని నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రూఫ్ రీడింగే కాదు, అప్పట్లో ఏమిటి అంటే, నిజానికి తర్వాత కాలంలో ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఆనాడు ఉన్నంత నిర్బంధం లేదు. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడితేనే చాలా అదొక నేరంగా పరిగణిస్తున్న రోజులు. 69 ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ గురించి మాట్లాడడానికి భయపడే పరిస్థితి. భయపడ్డం లేదా సిగ్గుపడ్డం లేదా ఆందోళన చెందడం లాంటిన్న పరిస్థితుల్లో జై తెలంగాణ పత్రిక పెట్టినప్పుడు పత్రిక పంచడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు. సత్యనారాయణ గారు స్వయంగా పత్రిక పంచేవాడు ఆయన. నేను పిల్లవాడిని కాబట్టి పత్రిక బండిలో ఒకటి కట్టగట్టి నా చేతికిచ్చి బస్సు ఎక్కించేవాళ్ళు. ఓసారి మహబూబ్నగర్ పంపేవాళ్ళు, ఓసారి వరంగల్ పంపేవాళ్ళు, ఓసారి నల్లగొండ పంపేవాళ్ళు. పోయి వస్తుండేవాడిని. నేను పిల్లవాడిని కాబట్టి నన్ను ఎవరు చెక్ చేసేవాళ్ళు కాదు, తీసుకుపోయి పత్రికలు అందజేసి వస్తుండేవాడిని.
ఆయన తన జీవిత చరిత్రలు రాసుకున్నాడు. ఒకసారి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఆయన నిరుద్యోగి అయినాడు. ఒకసారి నిరుద్యోగి అయినప్పుడు ఆయన రెడ్డి హాస్టల్ సమావేశ మందిరంలో ఒక సభ పెట్టినాడు. ఆ సభకు నేను కూడా అప్పుడు అన్ని సభలకు వెళ్తూ ఉండేవాళ్ళం. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన, రెడ్డి హాస్టల్లో జరిగిన, ఎక్కడ జరిగినా కూడా ఈ సభలకు వెళ్తూ ఉండేవాడిని నేను, పిల్లగాడిని అయినా కూడా. ఆ సభకు నేను కూడా పోయినాను. అక్కడ ముచ్చల సత్యనారాయణ గారు జై తెలంగాణ పత్రిక తీసుకొచ్చినారు. పంచుతూ ఉంటే చెన్నారెడ్డి గారు ఇదేం పత్రిక అని అడిగినారు. అడిగితే ఆయన చెప్పినాడు, ఇంకో పత్రిక ఎందుకు, చాలా పత్రికలు ఉన్నాయి కదా అన్నారు చెన్నారెడ్డి. ఇంకొక పత్రిక ఎందుకు, చాలా పత్రికలు ఉన్నవి కదా అన్నప్పుడు సత్యనారాయణ గారు, ఉన్నాయి కానీ ఇవేవి తెలంగాణ ఘోషణ గురించి చెప్పేటివి కాదు, ఏం తెలంగాణ బాధల గురించి రాసేవి కాదు అన్నారు. నా అభిప్రాయంలో ఇవాళకి కూడా ఆ పరిస్థితి కొనసాగుతున్నది తెలంగాణలో. అరకొరగా పత్రికలు వస్తే వచ్చిండొచ్చు, కానీ ఇప్పటికి ఇంకా జర్నలిజం మీద, పత్రికల మీద, మీడియా మీద పెత్తనం తెలంగాణ వారిదైతే కాదు. ఒక చిన్న ఉదాహరణ, నెల్లుట్ల జగన్మోహన్ రావు తెలంగాణ ఎన్జిఓల సంఘం అధ్యక్షుడిగానే కాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో అనేకమైన త్యాగాలు చేసినాడు. ఆయన చనిపోతే మేము ఇవాళ అత్యంత ప్రధాన దినపత్రికగా ఇంకా ఉన్న ఇక్కడ పత్రికలో ఆబిచ్యువరీ ఒకటి ఆయన ఫోటో వేయడానికి ప్రయత్నించినాం. మేము మ్యాటర్ రాసి పంపితే వాళ్ళు ఫోన్ చేసినారు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వేస్తాం ఆబిచ్యువరీ, కానీ ఇందులో కింద ఆయన తెలంగాణ ఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షుడు అనే మాట తీసేయాలి అన్నారు. ఇది 94, 93, 94 ఆ ప్రాంతాలు, 95 ఆ ప్రాంతాల్లో. మేము అంగీకరించలేదు దానికి. తెలంగాణ ఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షుడు అని ఉంటేనే మేము ఈ పత్రికలో ఇస్తాం, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, లేకపోతే లేదు అని. నా తర్వాత తమ్ముడు, అతను ఇప్పుడు పత్రిక నడుపుతున్నాడు, ప్రజాతంత్ర అనే పత్రిక మేము ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది దానికి కారణం అదేమిటంటే, వీళ్ళు తెలంగాణ అనే మాటే వాడడానికి వీలేదంటున్నారు కదా అని చెప్పి 98లో మేము తెలంగాణ కోసం అని చెప్పి ప్రజాతంత్ర పత్రిక ప్రారంభించినాం. మేము అది కూడా ముచ్చల సత్యనారాయణ గారి జై తెలంగాణ స్ఫూర్తితోటే ప్రజాతంత్ర పత్రిక మళ్ళీ ప్రారంభించినాం. మేము ఇప్పటికి ఇంకా ప్రజాతంత్ర పత్రిక నడుస్తూ ఉన్నది, తెలంగాణకు పనిచేస్తున్నది, తెలంగాణ కోసం పనిచేస్తున్నది, తెలంగాణకు అంకితమై పనిచేస్తున్నది. అనేకం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలామంది చెప్పినారు, తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ప్రజలకేం ఒరిగింది అనే విషయం మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను తెలంగాణ ఒకటే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో కూడా ఒక జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్లో కార్యకర్తగా పనిచేసినాను, బాధ్యుడిగా కూడా ఉండినాను. తెలంగాణ ఉద్యమం చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత పీక్లో ఉన్న సమయంలో చంద్రశేఖరరావు గారు ఒక బహిరంగ సభ కాదు, జర్నలిస్టులకు సంబంధించిన ఒక సభలో చెప్పినాడు ఏమిటంటే, ఆ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అన్నది దాన్ని చీల్చి మీరు తెలంగాణ కోసం ఒక జర్నలిస్ట్ సంఘం పెట్టుకోండి, నేను మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని బహిరంగంగా ప్రకటన చేసినప్పుడు నేను ఆ రోజున అనుకోకుండా మహబూబ్నగర్లో మా యూనియన్ జిల్లా మహాసభ జరుగుతుంటే నేను అక్కడికి రాష్ట్ర అధ్యక్షుడిగా వెళ్ళినాను. ఆ సభలో నేను చెప్పినాను, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది, మేము తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నాం, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా ఉన్నాం. మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది మాత్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సంఘాలు అవుతుంది, అప్పుడు తెలంగాణ సంఘం అవుతుంది. అప్పటిదాకా నువ్వు ఈ సంఘంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు, ఖబర్దార్ అని హెచ్చరించినాను నేను చంద్రశేఖరరావు గారిని. నా దిష్టి బొమ్మలు తగలబెట్టించినారు తెలంగాణ అంతటా జర్నలిస్టుల చేత. నా దిష్టి అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొంతమంది జర్నలిస్టుల చేత దిష్టి బొమ్మలు తగలబెట్టించినారు. నేను మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లో బాధ్యులుగా ఉంటూ
మేము తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ఛానళ్ళలో పోయి మాట్లాడేవాళ్ళం, సభల్లో పోయి మాట్లాడేవాళ్ళం, ఉద్యమం జరుగుతుంటే ఉద్యమంలో పోయి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా సంఘంలో కార్యవర్గంలో ఒక చర్చ జరిగింది. దాదాపు 14 గంటలు ఈ చర్చ కొనసాగింది. మమ్మల్ని ఆంధ్ర ప్రాంత మిత్రులు రిక్వెస్ట్ చేసినారు, మీ ఇద్దరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మాకు అక్కడ ఆంధ్రలో ఇబ్బందిగా ఉన్నది, మీరు బహిరంగంగా మాట్లాడడం మానేయకూడదా? మీరు తెలంగాణకు అనుకూలమే కావచ్చు, మీరు తెలంగాణ కావాలని కోరుకుంటూ ఉండొచ్చు, కానీ బహిరంగంగా మాట్లాడడం మానేస్తే మంచిది, మీ ఇద్దరు మా జాతీయ నాయకులు కూడా అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేమిద్దరం ఒకటే చెప్పినాం, సంఘానికి రాజీనామా చేయమంటే చేస్తాం కానీ తెలంగాణ గురించి మాట్లాడకుండా ఉండమని చెప్పినాం. ఆ రోజుల్లో నేను చెప్పినాను, తెలంగాణ రాబోతూ ఉన్నది, వస్తే ఏం జరుగుతుంది అని. వస్తే ఏం జరిగిందో మనం ఈ 12, 13 సంవత్సరాల్లో చూసినాం. ఇది నేను ఈ మాట అన్నప్పుడు జర్నలిస్టులు కొంతమందితో నా దిష్టి బొమ్మలు జిల్లాల్లో తగలబెట్టిస్తున్నప్పుడు ముచ్చెల సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నేను కూడా ఇదే చెప్తూ ఉన్నాను, నేను తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు నేను అసోసియేటే ఉన్నాను, ఇప్పుడు లేను, రేపు తెలంగాణ వస్తే వీళ్ళందరి చేతుల్లో ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదు, నువ్వు అన్నది కరెక్టే, ఎందుకు నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు అని అడిగినాడు ఆయన. అప్పుడు ఓ పత్రికలో వార్తలు వచ్చినాయి నా దిష్టి బొమ్మలు తగలబెడుతున్నట్టు. ఆయన నాకు సంఘీభావం తెలిపినారు. ఇవాళ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినాను, ముచ్చెల సత్యనారాయణ గారిని. ఆయన ఏ తెలంగాణ అయితే కోరుకున్నాడో, ఈ తెలంగాణ ఎట్లుండాలనుకున్నాడో, ఈ తెలంగాణలో ప్రజలు ఎట్లా ఉండాలనుకున్నాడో, ప్రజలకు ఏం జరగాలనుకున్నాడో అది జరిగేదాకా అవిశ్రాంతంగా ఇట్లాంటివి కొనసాగాల్సిందే పోరాటాలు, ఉద్యమాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. తప్పకుండా ఆ లైన్లో మేము పనిచేస్తాం. తెలంగాణ యువతరం అంతా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మీ మాటల్లో ఉన్నటువంటి లోతైన ఆలోచనలు మా గుండెల నింపుకొని బరాబర్ పోతాం, పల్లెలకు తీసుకుపోతామని చెప్తూ ఇప్పుడు నేను మా వరంగల్ సీనన్న దాన్న ఒక్కసారి సీనన్న, చాలామంది ఉన్నారు, మా యువచన ఉన్నారు, ఇక్కడ దారా దేవేందర్ ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, మర్చిపోయినా మా మిఠపల్లి సురేందర్ వేదిక మీదకి రావాలి. మిఠపల్లి సురేందర్ దా సరే ఆఖరికి మాట్లాడతారట, ఆఖరికి వస్తారట. సీనన్న ఏడి దా తొందరగా. గిద్దె రామ్ నర్సు, మా రామంచ భరత్ కూడా చాలా దూరంకి వెళ్ళి వచ్చిర్రు.